హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ మంచి పులుసు ఏదన్నా మజ్జిగతోనే తినాలనిపిస్తుందండి. ప్రతి ఒక్కరికి నేను ఒక మంచి ఐటెం చూపిస్తాను. అది నాకు తెలిసింది ఇంట్లో రెగ్యులర్గా చేసే ఐటమే. అది ఆలు మజ్జిగ పులుసు అండి. మీ అందరికీ నచ్చుతుంది. ప్రతి ఒక్కళ్ళు చేసి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సింపుల్గా నేను ఈజీగా తయారు చేస్తాను. అది ప్రతి ఒక్కళ్ళు చూడండి, ఓకేనండి. కుక్కర్లో మీరు ముందుగా ఆలుగడ్డల్ని ఉడికించుకోండి. ఆలుగడ్డల్ని మీరు అరకిలోకి నేను తక్కువగా తీసుకున్నాను, కొంచెం పావు కిలోకి ఎక్కువగా ఉన్నాయి. అంటే 3 మీడియం సైజు ఆలుని ఇలా ఉడికించుకొని మనం కొద్దిగా చల్లారిన తర్వాత పొట్టు తీసేసి మీరు ముక్కలుగా కట్ చేసుకోండి. చల్లారనివ్వండి, లేదంటే చేయి కాలుతుంది పొట్టు తీసేటప్పుడు. ఇప్పుడు మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇది మనకి ఉప్పు వేసి వేయించేటప్పుడు కొద్దిగా మెల్ట్ అయిపోతుంది, అందుకనే కొద్దిగా మరీ మెత్తగా ఉడికించొద్దండి. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది ఆలుగడ్డలు. వీటిని మీరు ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. మనం పోపు వేద్దాము. కొంచెం ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 3 చెంచాల ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో మీరు ముందుగా ఆలుగడ్డల్ని కొంచెం వేయించండి దూరగా. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి మీరు ఫ్రై చేసుకోండి. మాడకుండా చక్కగా క్రిస్పీగా మనకి వేగుతాయి ఇవి. మరీ బాగా డీప్ ఫ్రై ఏం కాదండి, లైట్గా ఒక 2 నిమిషాలు మాత్రమే వేయించుకోవాలి ఇవి. ఈలోపు మీరు మజ్జిగని మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీరు ఇలా మిక్సీ కానీ లేదంటే మనకి మజ్జిగ కవ్వంతో కానీ చక్కగా దీన్ని ఇలా కలపండి. మజ్జిగని తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు మీరు ఒక 2 కానీ 3 స్పూన్లు కానీ శనగపిండిని కూడా వాటర్ వేసి ఉండలు లేకుండా దీన్ని కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఏమాత్రం కూడా ఉండలు లేకుండా స్పూన్తో బాగా కలపండి వాటర్ వేసి. ఇది కూడా పక్కన పెట్టేసుకోండి. ఈ 2 ముందుగా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇది కొద్దిగా వేగాయండి, తీసి సపరేట్ ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. అదే కళాయిలో మీరు మరొక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లో ఎండుమిర్చి ఒక 3 తీసుకున్నాను, ఎండుమిర్చి, అలాగే జీలకర్ర ఆవాలు 1/2 స్పూన్ వేసుకోండి. పచ్చిమిర్చి 4 తీసుకొని సన్నగా కట్ చేసి వేసేసుకోండి. దీంట్లోనే కొద్దిగా పసుపు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ధనియాల పౌడరు 1/2 స్పూన్ వేసుకోండి. వేయించి పెట్టుకున్న ఆలుని దీంట్లో వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి దూరగా. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత శనగపిండి మనం వాటర్ కలిపి పెట్టాం కదండి, అది ఇందులో వేసుకోవాలి. కొద్దిగా ఉడకనివ్వండి, ఒక 2 నిమిషాల పాటు తొందరగా ఉడికిపోతుంది శనగపిండి. కొంచెం ఉడకంగానే దీంట్లో మనం గిల్ల కొట్టుకున్న మజ్జిగని దీంట్లో వేసేసుకోవాలి. స్టవ్ బంద్ చేసేయండి మజ్జిగ వేయగానే. ఒక స్పూను 1/2 స్పూన్ కానీ లేదంటే ఘాటు కోసం కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకోండి దీంట్లోనే. అలాగే ఇంగువ, చిటికెడు ఇంగువ వేసుకోండి. వేసిన తర్వాత దీంట్లో మనం కరివేపాకు కొద్దిగా ఇది వేడున్నప్పుడే కరివేపాకు వేసేసుకోండి. అలాగే చివరిగా కొత్తిమీర కూడా వేసుకోండి. ఉప్పు మనకి ఇదే సరిపోదండి, కొంచెం ఉప్పు పడుతుంది. మరికొంత టేస్ట్ చూసి మీరు ఉప్పు వేసుకోవాలి. దీంట్లో రుచి చూసుకొని మీకు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవచ్చు. దీంట్లో చివరగా కొద్దిగా మెంతిపొడి, చిటికెడు మెంతిపొడి వేసుకోండి దీంట్లో. ఫ్లేవర్ కోసం మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. మీరు మజ్జిగ వేయగానే స్టవ్ బంద్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లేదంటే వాటర్ లాగా కంప్లీట్గా మనకి పాడవుతుందండి మజ్జిగ పులుసు. ఈ విధంగా మీరు ట్రై చేసి ఒకసారి తయారు చేసి చూడండి. చూసారు కదండి, సూపర్ టేస్టీగా తయారైపోయింది మజ్జిగ పులుసు, ఆలు మజ్జిగ పులుసు. మీ అందరికీ బాగా నచ్చుతుంది ఈ డిష్. ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఒకసారి. మీరు ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ల ద్వారా తెలపండి, ఓకేనండి. అందరికీ థ్యాంక్ యూ అండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి.